శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న, మాస్టర్ సివివి నాకు గురువు ఎందుకు కావాలి అనగా మాస్టారు చెబుతున్నారు, మాస్టర్ జీసస్, మైత్రేయుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, హనుమంతుడు మొదలైన పేర్ల వలనే మాస్టర్ సివివి కూడా ఒక పేరు మాత్రమే. నీ భర్త యొక్క పేరు ఎలాగైతే నీ భర్త కాడో అదేవిధంగా ఒక పేరు నీ గురువు కాజాలడు. కానీ నీ భర్త ఇతరుల చేత గుర్తింపబడినట్లుగా ఒక మొగము తన స్వభావము కలిగి ఉన్నట్లుగానే ఇతరుల చేత గుర్తింపబడుటకు గాను ఒక పేరును కూడా కలిగి ఉన్నాడు. నీవు అతనికి భార్యగా ఉండుటకు అంగీకరించుట వలననే అతను నీకు భర్త అయినాడు. తప్పక నీ అంగీకారము తరువాతనే అతడు నీ భర్తగా ఉన్నాడు. నీ వివాహమునకు ముందు కూడా నీకు భర్త అగుటకు అతడు వేచియున్నాడు. అదేవిధంగా మాస్టర్ సివివి గారు కూడా తన శిష్యులు తనను తమ గురువుగా గుర్తించుటకు చాలా ముందు నుండియే వారి కోసము వేచి ఉన్నారు. భర్త అన్నట్లుగానే గురువు అనేది కూడా ఒక సంబంధమే కానీ ఒకానొక వ్యక్తి మాత్రమే కాదు. అది ఒక సంబంధం అండి, అంతేగాని వ్యక్తి కాదు. నీవు పవిత్రతతో కూడిన భార్యగా జీవించుటకు తగిన వయస్సు స్థితి కలిగి ఉన్నచో గురువు అనగా ఏమిటో నీవు తెలిసి కొనగలవు. భర్త అనగా నీ జీవితమునందు కార్యక్రమములన్నింటినీ క్రమబద్ధము చేయువానిగా తెలిసికొన్నచో, గురువు అనగా నీ చైతన్యమును నీలోని అంతర్యామి వైపునకు వ్యక్తమగు రీతిలో క్రమబద్ధము చేయువానిగా తెలుసుకొనగలవు. ఇక్కడ భర్తకి గురువుకి పోలిక చెప్తూ ఉన్నారండి. ఏమండి, భర్త అంటే ఏంటి? నీ జీవితమందు కార్యక్రమములన్నింటినీ క్రమబద్ధము చేసేటువంటి వాడు అని అనుకుంటే గనక, అలా తెలుసుకుంటే గనక, ఇప్పుడు గురువు అంటే ఎవరండి? నీలోని చైతన్యమును, అంటే నీ చైతన్యమును నీలోపలే ఉన్న అంతర్యామి వైపునకు వ్యక్తమయ్యేటువంటి రీతిలో క్రమబద్ధము చేసేటువంటి వాడు. అలా నువ్వు తెలుసుకొనగలవు అంటున్నారు. కనుక మాస్టర్ సివివి గారిని కానీ మరి ఏ పరమ గురువును కానీ నీ గురువుగా అంగీకరించవలసిన పని లేదు. అదేం కంపల్సరీ కాదండి, అంగీకరించవలసిన పని లేదు. గురువు అనే పదాన్ని అసలైన అర్థంలో విశ్వసించున్నట్లుగా నిన్ను నీవు సమాయత్తపరచుకొని నీ గురువెవరో తెలియ వరకు వేచి ఉండవలెను. ఈ లోపున నీవు ఏ గురువుగారి శిష్యులతోనైనా కలిసి ప్రార్థనలో పాల్గొనవచ్చును. అదేవిధంగా మాస్టర్ సివివి గారి ప్రార్థనలో కూడా మిగిలిన వారితో కలిసి కూర్చుండవచ్చును. ఈ విధంగా ఇతరులతో ప్రార్థనలో పాల్గొనుట వలన నీవు అక్రమంగా కానీ అన్యాయముగా కానీ ఏదో ఒక ప్రత్యేకమైన గురువుకి అతుక్కొని పోవుట ఏమీ జరగదు. అమ్మో, ఆ గురువుకి నేను అతుక్కుపోతానేమో అంటే అట్లా ఏం జరగదు, కంగారు పడద్దు అంటున్నారు. అదే కాక ఆ విధంగా పాల్గొనుట వలన నీ చైతన్యము అనావశ్యకములైన భావనల నుండి పవిత్రీకరణను పొందును. అది నీ గురువును తెలుసుకొనుటకు వలసిన సత్తాను మెళకువను ప్రసాదించును. పోస్టల్ విభాగము వారి సేవలను కర్తవ్యములను అవగాహన చేసుకొనడము అనగా మనీ ఆర్డర్ను పొందటం కోసము పోస్ట్ మాస్టర్ను వివాహము చేసుకొనటము కాదు కదా. అంటే ఇప్పుడు పోస్టల్ వాళ్ళ సేవను పొందాలండి మనం. అంటే మనం ఉత్తరాలు రాస్తే అవి మనం అనుకున్న వాళ్ళకి అందాలి, లేదా వేరే వాళ్ళు మనీ ఆర్డర్ పంపిస్తే ఆ మనీ ఆర్డర్ను మనం పొందాలి. ఇది మనకి పోస్టల్ వాళ్ళ సేవలు కావాలి. అంత మాత్రాన
పోస్ట్ మాస్టర్ను వివాహం చేసుకోవటం కాదు కదా అంటున్నారు. పోస్టల్ సేవలను తెలుసుకొనుట నీకు వచ్చిన డబ్బును పోస్ట్ మ్యాన్ ద్వారా పొందే విధానమును తెలియచేయుటకు ఉపకరించును. ఆధ్యాత్మిక కక్షయందు పరమగురువులందరూ అదే విధమైన పోస్టల్ సేవలకు చెందినవారే. వారు నీకు చేర్చేది వారి సందేశము కాదు. ఏ సందేశమైతే ముందుగానే నీకోసము పంపబడి ఉన్నదో, దేనినైతే నీవు అందుకొనుటకు ఉద్దేశింపబడినదో దానినే వారు నీకు అందచేస్తారు. పరమగురువులందరూ మానవ జాతికి సేవకులనే విషయము రూఢి అయినదే. అయితే నీవు తపాలా సేవలకు సంబంధించిన నియమావళిని, ధర్మమును గౌరవించవలసినదే. నీవు నీ సందేశములు మొదలైన వానిని పంపుటకు ఏ విధంగానైతే ఏ తపాలా కార్యాలయానికైనా వెళ్ళుటకు వీలున్నదో, అట్లే ఏ గురువుకు సంబంధించిన ప్రార్థనలోనైనా పాల్గొనుటకు వీలున్నది. నీవు ఉత్తరాలను ఏ విధంగా అందుకోగలుగుతున్నావు? తపాలా కార్యాలయాల ఉనికి వలననే కదా. నీకు పంపబడిన మనీ ఆర్డర్ను కానీ పార్సిల్ కానీ నీకెలాగా చేరుతున్నాయి? నీ గ్రామమునందు కానీ పట్టణమునందు కానీ తపాలా కార్యాలయము ఉండటము చేత మాత్రమేనా? కానే కాదు. నీ పేరుతో పంపబడినప్పుడు మాత్రమే దానిని తపాలా కార్యాలయము ద్వారా మాత్రమే నీకు అందించబడుతుంది. మరొక సామ్యము ఏమంటే, నీ తపాలా కార్యాలయము చిన్నదైనా పెద్దదైనా భేదము లేదు. తపాలా కార్యాలయంలో చిన్న పెద్ద అనే తులనాత్మక ప్రక్రియ వలన మనీ ఆర్డర్ ద్వారా నీకు చేరవలసిన డబ్బు పెరగదు కదా. అంటే తపాలా కార్యాలయం సైజు దాన్ని బట్టి నీకు చేరాల్సిన డబ్బు పెరగదు కదండి. అందువలన వివిధ గురువులను బేరీజు వేసి వారిని ఒకరితో ఒకరిని సరిపోల్చి చూచే ప్రయత్నంలో నీ సమయాన్ని వృధాగా పాడి చేసుకొనకుండా ఉండటము చాలా ముఖ్యము. బజారులో పనికి వచ్చే వస్తువులు చాలా ఉన్నప్పటికీ వాటి ఖరీదులు ఎంత అనే పట్టికలు తయారు చేయటము నీ పని కాదు. ఒక గృహస్థుగా నీకు అవసరమైన వాటిని నీవు కొనుక్కొనడమే కానీ అక్కడ ఉన్న వాటి అన్నింటి యొక్క విలువ కట్టటము నీ పని కాదు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అనేక సంఖ్యలో ఉన్న గురువుల విషయం నీకు సంబంధించినది కాదు. వారికి విలువ కట్టటం కూడా నీ పని కాదు. సామాన్యమైన ఈ కొద్ది అంశములను నీ మనస్సులో పదిలపరచుకొన్నట్లయితే ఏ గురువు యొక్క శిష్యులతోనైనను ప్రార్థనలో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. ప్రార్థనా సమయమందు నిర్భయంగా నిస్సంకోచముగా ఇంకా నీకు అవ్యక్త రూపుడై ఉన్న నీ గురువుకు నిన్ను నీవు సమర్పణ చేసుకొనవచ్చును. నగరపాలక వ్యవస్థ చేత నీ ఇంటి కొళాయి ద్వారా నీకు సరఫరా చేయబడు నీటి కన్నా అన్ని సమయాల్లోనూ సులువుగా లభించే నదీ జలము ఎలాగైతే ఎక్కువ ఆరోగ్యకరమో, అదేవిధంగా నీ ఇంట్లో నీవు చేసుకునే వైయక్తిక ప్రార్థన కన్నా సమిష్టిగా చేసుకునే ప్రార్థనలే ఎక్కువ లాభదాయకమైనవనే విషయము ప్రసిద్ధము. మన ఇంట్లో మనం ప్రార్థన చేసుకోవటం కన్నా కూడా అందరం కలిసి సమిష్టిగా ప్రార్థన చేసుకోవటము ఇవి ఎక్కువ లాభదాయకము అంటున్నారండి. నీ ఇంటి కొళాయి ద్వారా నీకు చేరే నీటికి కాల పరిమితి ఉన్నది. పైగా వాటిలో క్లోరిను, లెడ్ మొదలైన రసాయనిక పదార్థముల విష ప్రభావము, కాలుష్య ప్రభావము ఉండే అవకాశము హెచ్చు. ఈ కారణము చేతనే పెద్దలు అనాది కాలము నుండి సామూహిక ప్రార్థనలనే చేసుకొనవలసినదిగా చెప్పేవారు. వాటికే సత్రములు అని వారు పేరు పెట్టారు అంటున్నారు మాస్టారు. స్వస్తి. వాసుదేవా.